తెలంగాణ ప్రజల సంపదను కాపాడుకునే గొప్ప ప్రయత్నం చేసిన వారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతా ఉన్నా. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టడమే ధ్యేయంగా పెట్టుకొని లక్షలాది మంది కుటుంబాలను రోడ్డున పడేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈరోజు ముఖ్యమంత్రి హోంశాఖ తన దగ్గరే, అదేవిధంగా పట్టణాభివృద్ధి శాఖ తన దగ్గరే పెట్టుకొని ఈరోజు ఈ పట్టణాభివృద్ధి పేరుతో చేస్తున్న ఈ దోపిడీని ప్రశ్నించిన వారందరి మీద కూడా అక్రమంగా కేసులు పెడతా ఉన్నాడు. వాళ్ళు మేము ఇంటి నుంచి పోము, మేము ప్రభుత్వ చట్టాల ప్రకారమే, ప్రభుత్వ జీవోల ప్రకారమే, ప్రభుత్వ అధికారులు ఇచ్చిన పర్మిషన్ల ప్రకారమే ఇక్కడ దాదాపు దశాబ్దాల నుంచి ఇల్లు కట్టుకొని ఇక్కడ నివసిస్తున్నాం. రాత్రి మమ్మల్ని పొమ్మంటే ఎక్కడి నుంచి పోతాం? మీరు రూల్స్ చేంజ్ చేసుకొని మమ్మల్ని పొమ్మంటే ఎక్కడి నుంచి పోతాం అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళ భూములకు వాళ్ళ ఇళ్లకు జీరో వాల్యూ ఉంటుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనడం నిజంగా అప్రజాస్వామికం, రాజ్యాంగ వ్యతిరేకం, ప్రాథమిక హక్కులకు వ్యతిరేకం. ఏ రాజ్యాంగాన్ని పట్టుకొని అయితే రాహుల్ గాంధీ గారు సంవిధాన్ బచావ్ అంటున్నారో ఆ సంవిధానంలో ఉండే ఆర్టికల్ 19 స్వేచ్ఛగా మాట్లాడే హక్కు, ఆర్టికల్ 21 జీవించే హక్కు, ఈ రెండిటిని కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మన కళ్ళ ముందరనే కాలరాస్తున్నారు. ఇది చూడలేక ఈ ప్రజల జీవితాలు మన కళ్ళ ముందరనే శిథిలమైపోతుంటే వాటిని కాపాడుకోవడం కోసం ఈరోజు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు అన్ని విద్యార్థి సంఘాలను ఇక్కడికి పిలిపించి ఈరోజు మూసీ సుందరీకరణ పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దోపిడీ, చేయబోతున్న దోపిడీ అవుతుందో దాని గురించి ప్రజలకు వివరించడం జరిగింది. మరి ఈరోజు విద్యార్థి సంఘాలందరూ కూడా ఈరోజు చాలా జాగ్రత్తగా విన్నారు, అదేవిధంగా వాళ్ళ మనసులో మాటలు చెప్పారు. ఇప్పుడు గతంలో తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే జరిగిందో అదే స్ఫూర్తి ఈరోజు బాగా గుర్తుకొస్తూ ఉన్నది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ మూసీ సుందరీకరణ పేరుతో తెలంగాణ సంపదను బడా పారిశ్రామికవేత్తలకు దోచిపెట్టే ప్రయత్నం అవుతుందో ఆ ప్రయత్నాన్ని అడ్డుకునే శక్తి కేవలం విద్యార్థి లోకం మీదనే ఉంది, విద్యార్థి లోకం దగ్గరే ఉంది, ఇంకెవరు కూడా చేయలేరు అనేది చాలా క్లియర్గా ఈరోజు అర్థమైంది. అందుకొరకే ఈరోజు తెలంగాణ విద్యార్థులందరూ కూడా దీని గురించి ఆలోచించాలి. కేవలం అక్కడ 12,000 కుటుంబాలు మాత్రమే కాదు, లక్షలాది కుటుంబాలు రోడ్డు మీద పడబోతున్నాయి, లక్షలాది కుటుంబాలు విద్యకు దూరం కాబోతున్నాయి, లక్షలాది కుటుంబాలు అడ్డాకూలీలుగా మారబోతున్నారు, లక్షలాది కుటుంబాలు నిరాశ్రయులు కాబోతున్నారు. హైదరాబాద్ నగరం మరో గాజా కాబోతున్నది, మరో ఇరాన్ కాబోతున్నది. అందుకొరకు దయచేసి దీన్ని అడ్డుకోవాలంటే తప్పకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. అన్ని వర్గాలు, మేధావులు, అదేవిధంగా ఉపాధ్యాయులు, అదేవిధంగా ఉద్యోగులు, నిరుద్యోగులు, అన్ని విద్యార్థి సంఘాలు, కులాల మతాలకు అతీతంగా ఈరోజు మరి విద్యార్థి సంఘాల వెనక ఈ జాయింట్ యాక్షన్ కమిటీ వెనక నిలబడి మూసీ సుందరీకరణ పేరుతో జరుగుతున్న దోపిడీ అవుతుందో దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక్క మాట చివరిగా, మూసీ ప్రక్షాళనకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. ఏ మానవ మాత్రుడు కూడా నదిని పునరుజ్జీవం చేస్తా అంటే ఎవరు కాదన్నారు. కానీ దానికి చేయాల్సిన దానికి ఒక పద్ధతి ఉంటుంది. డిపిఆర్ను ప్రజల ముందర పెట్టాలి, ప్రజల ముందర దీన్ని చర్చకు పెట్టాలి. ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి గారు ఏ సియోల్ మహానగరంలో ఒక రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నారో, లండన్లో థేమ్స్ లండన్ మహానగరంలో థేమ్స్ ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారో, సింగపూర్ ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారో, సబర్మతి ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారో, వీటన్నిటి మీద కూడా సంవత్సరాల తరబడి ప్రజల లోపల చర్చ జరిగింది. థేమ్స్ నదిని 150 సంవత్సరాల నుంచి శుద్ధీకరణ చేస్తున్నా ఇప్పటికి కూడా శుద్ధి కాలేదు. సబర్మతి కూడా ఇప్పటికీ పూర్తిగా శుద్ధి కాలేదు. మరి ఇవన్నీ తెలుగు ముఖ్యమంత్రి గారికి తెలుసు, కానీ దౌర్జన్యంగా ఈ లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకోవాలనే దానితోనే, ఆశతోనే ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. అందుకొరకు మేము దీనికి వ్యతిరేకం కాదు. ముందు కాలుష్యాన్ని నివారించండి, ఏదైతే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయో ఎస్టీపీలు ఇంకా వందల సంఖ్యలో పెట్టండి. ఒక్క ఇల్లు కూలగొట్టకుండానే మూసీని అద్భుతంగా పునర్నిర్మించవచ్చు, పునరుజ్జీవం చేయవచ్చు అని కేటీఆర్ గారు 16,000 కోట్లతో నిరూపించారు. వారు ఇప్పటికి కూడా ఓపెన్గా డిబేట్కు రమ్మంటున్నారు. సియోల్ నగరంలో రివర్ ఫ్రంట్ నిర్మించినప్పుడు 4,200 మీటింగులు ప్రజలతో ఆనాటి పాలకులు, దక్షిణ కొరియా పాలకులు పెట్టిండ్రు. మీరు ఒక్క మీటింగ్ కూడా పెట్టిన ఒక్క మీటింగ్ కూడా తాజ్ కృష్ణాలో రియాల్టర్ల మధ్యలో, మీ ఎమ్మెల్యేలు, మీ మినిస్టర్ల మధ్యలో పెట్టిండ్రు.
ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ రియల్ ఎస్టేట్లో ఉన్నారు. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్లో ఉన్నాడు. మీరందరూ రియాల్టర్లు, మీరెంతసేపు భూములు గుంజుకొని దాని మీద ఆకాశార్మాలు కట్టి వాటిని ఒక్కొక్కటి కోట్ల రూపాయలకు అమ్ముకునే దందాలో మీరున్నారు. ఈ పేద ప్రజల కోసం మీకేం అర్థమవుతుంది? అందుకొరకు ఇవన్నిటికి వ్యతిరేకంగా తప్పకుండా మరి బీఆర్ఎస్వి పోరాడుతున్నది. అన్ని విద్యార్థి సంఘాలు కలిసి రావాలని చెప్పేసి మరి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అభిలషిస్తూ ఉన్నారు. అందుకొరకు దయచేసి ఈ ఉద్యమంలో అందరూ కూడా మమేకం కావాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి మీడియా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు. జై తెలంగాణ.